భారతదేశంలోని చర్చిలన్నీ కలకలలాడుతున్నాయి. అర్ధరాత్రి నుంచే చర్చెస్ లో క్రిస్మస్ వేడుకలు షురూ అయ్యాయి. చర్చిలకు చేరుకుని క్రైస్తవులంతా ప్రార్థనలు చేశారు. క్రైస్తవులు పెద్ద క్రీస్తు జన్మదిన సంబరాల్లో మునిగిపోయారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. బంధువులు స్నేహితులతో కలిసి చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. దేశంలోని ప్రముఖ చర్చిలన్నీ విద్యుత్ దీపాల వెలుగుల్లో కనువిందు చేశాయి. రాత్రి సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్ని చర్చిల్లోనూ తెల్లవారుజాము దాకా ప్రార్థనలు జరిగాయి. పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. క్రిస్మస్ ట్రీలను అందంగా తయారు చేశారు. రంగురంగు కాగితాలు, నక్షత్రాలు, చిరుగంటలు, గాజు గోళాలతో అందంగా అలంకరించారు. శాంటా క్లాస్ సందడి చేశారు. పిల్లలతో కలిసి ఆడిపాడారు. చిన్నారులకు బహుమతులు అందజేయడం జరిగింది. మేరీ క్రిస్మస్ అంటూ అందరూ విషెస్ చెప్పుకున్నారు. స్వీట్లు తినిపించుకున్నారు. క్రీస్తు నామ స్మరణ, ప్రత్యేక ప్రార్థనలతో చర్చిల్లో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. ఢిల్లీలో క్రిస్మస్ పండుగ సంతోషాలు వెల్లివిరిశాయి. సెయింట్ థామస్ చర్చిలో క్రైస్తవులు పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. చర్చ్ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్ది క్యాండిల్స్ వెలిగించారు. రాత్రంతా క్రైస్తవులు ఎంతో ఉత్సాహంగా గడిపారు. ముంబైలోనూ క్రిస్మస్ శోభ ప్రారంభమైంది. సెయింట్ మొఖేల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు క్రైస్తవులు. అత్యధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని తమ ఆరాధ్య దైవాన్ని ప్రార్థించారు. అందరూ ఎల్లప్పుడూ తమ జీవితాలను ఆనందంగా గడపాలని మత పెద్దలు ఆశీర్వదించారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని తమిళనాడు వ్యాప్తంగా క్రైస్తవులు అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు భారీ కేక్ కట్ చేశారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కోల్కతా వీధులన్నీ క్రిస్మస్ సందడితో కలకలలాడుతున్నాయి. క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. చర్చిల్లో అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరూ శాంతితో మెలగాలని, ఇతరులకు హాని తలపెట్టవద్దని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. अभी हम इस जगह के आए चलने के लिए प्यासा है बच्चा बनकर और हमें सुसमाचार देता प्रार्थना करम पाठन के लिए अब हमारे मन इसमें आमन प्रणाम करें।